హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు నాన్ రీసెర్చ్. మీకు కనబడేది తలపతి బిర్యానీ, ద చెన్నై తలపతి బిర్యానీ అండి. దీనికి అంతకుముందు నేమ్ ఉండేది తలపకట్టు బిర్యానీ అని అంటారు, బట్ నేమ్ చేంజ్ చేసినట్టున్నారు. ఇది ద చెన్నై తలపతి బిర్యానీ. ఇది చాలా ఫేమస్ బిర్యానీ, గుంటూరులో చాలా బాగుంటుంది. దీని అడ్రస్ వచ్చి రైల్పేట అండి, 300 సెంటర్ అంటారు ఇది. ఇంకోటి వచ్చి శనక్కాయల ఫ్యాక్టరీ, డొంకర్ రోడ్డు. ఇలా నేమ్స్ వేయనే కానీ ఏదో చెప్పినా పర్లేదు. నాన్ లోకల్ పీపుల్స్కి మాత్రం కొద్దిగా అడ్రస్ కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి ఈ 4 రకాలు ఎక్కడ ఏది చెప్పినా ఆటో వాళ్ళకి మేము తీసుకొస్తారు. బిర్యానీ బకెట్ బిర్యానీ అని కూడా అంటారు. ఇది ఇంకో నేమ్ కూడా ఉంది, బట్ ఏరియా పేరు చెప్పాలి కాబట్టి ఈ ఏరియాలనే చెప్తున్నాను. ఇది చాలా ఫేమస్ అండి, గుంటూరులో చాలా బాగుంటుంది. క్రౌడ్ మాత్రం ఒక విపరీతంగా ఉంటుంది. మినిమం 1 అవర్ పైన వెయిట్ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి మాత్రం. చాలా బాగుంటుంది. ఇక్కడ రేట్స్ చూడండి. చికెన్ దమ్ బిర్యానీ వచ్చి 170 నుంచి మినిమం మీకు 350 దాకా ఉంటుంది. కాకపోతే బకెట్ బిర్యానీ వచ్చి ప్రజెంట్ అయితే 850 వరకు తీసుకుంటున్నారు. చాలా బాగుంటుంది. ఇప్పుడే ప్రజెంట్ చేశారు, ఇక వంట వండుతూ ఉంటున్నారు. పదండి అసలు మనం ఎలా వండుతున్నారు ఏందో చూద్దాం ఒకసారి. మీ కళ్ళారా చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా 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 బాగున్నాయి. చూస్తున్నారు, అప్పుడే చికెన్ పకోడీ వేస్తున్నట్టున్నారు. అవి ఫ్రై పీసెస్ అండి, పకోడీ కాదు. చూస్తే పకోడీ అనుకున్నాను నేను. అప్పుడే చికెన్ ఫ్రై పీసెస్ న్యాచురల్గా ఉన్నాయండి. చికెన్లో ఎలాంటి కలర్ కూడా కలపలేదు, మీకు కనబడుతూనే ఉంది. న్యాచురల్గా ఓన్లీ మసాలాలు, కార్న్ఫ్లవర్ కలిపి మాత్రమే వేస్తున్నట్టున్నారు. బట్ ఏమి ఒక్క కలర్, ఫుడ్ కలర్ కూడా లేదు. చూడండి, ఇవి వచ్చి లెగ్ పీసులు అండి, చాలా బాగున్నాయి. ఆయిల్ కూడా చాలా నీట్గా ఉందండి. ఎప్పటికప్పుడు ఆయిల్ చేంజ్ చేస్తారు. చాలా క్రౌడ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీకు గుంటూరులో తినదగ్గ ప్లేస్ ఒకటి ఉంది అంటే తలపకట్టు బిర్యానీ అండి, ద చెన్నై తలపతి బిర్యానీ. ప్రజెంట్ అయితే చూడండి, బాస్మతి రైస్తో బిర్యానీ ఉంటుందండి, బాగుంటుంది. పెంచుతున్నారు, చూస్తూ ఉన్నాండి. అబ్బాబ్బా, భలే ఉన్నాయండి పీసెస్. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. నాకు మాత్రం బాగా సపోర్ట్ చేశారండి. వచ్చినప్పుడు చాలా రిసీవింగ్ కూడా చాలా బాగుంది. చాలా చక్కగా వీడియో తీసుకోమన్నారు, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా బాగుంది, రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఫ్రై అండి, చాలా బాగుంది చికెన్ ఫ్రై. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కర్రీస్ ప్యాక్ చేస్తున్నది, చికెన్ కర్రీ. చాలా టేస్ట్ ఉంటుందంట, చాలా బాగుంటుంది. చాలామంది చెప్పారు చాలా బాగా ఉంటుంది. చాలా నీట్గా ప్యాక్ చేసి పక్కన పెట్టుకుంటున్నారు. సెకండ్ ఫ్రై అండి, చికెన్ ఫ్రై చూడండి ఎంత బాగుందో. చాలా బాగుందండి. చాలా బోన్లెస్ అండి, ఒక్క బోన్ కూడా కనబడట్లేదు. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఐటెం మనకే అండి, అది మనమే ఆర్డర్ ఇచ్చాం. ఫస్ట్ వచ్చాం మనం. అసలు ఇది మామూలుగా అయితే 12:30, 1కి అయితే అసలు 1 అవర్ పైన వెయిట్ చేయాల్సి వస్తుంది. అంత ఘోరంగా క్రౌడ్ ఉంటుంది. ఈ బ్రదరు, ఇంకో బ్రదరు చాలా హెల్ప్ చేశారండి నాకు. చక్కగా వీడియో తీసుకోమని చాలా చక్కగా చెప్పారు. చాలా బాగున్నారు. ఇదిగోనండి లెగ్ పీసులు వచ్చినాయి, KFC స్టైల్లో ఉన్నాయండి. చాలా క్రిప్సీగా చాలా బాగున్నాయి. చూడడానికి ఎంత బాగున్నాయో, నీట్గా చాలా బాగున్నాయండి. అక్కడ ఎంచుతూ ఉంటుంటే చాలాసేపు వెయిట్ చూసుకుంటూ ఉన్నానండి. చాలా బాగుంది. దీన్ని రైస్ అండి, మనకే ఇది పార్సెల్. మనం వచ్చి టేక్ అవే తీసుకున్నామండి. రైస్ క్వాంటిటీ మాత్రం ఒకరికి బాగా సరిపోయిద్దండి, ఇబ్బంది ఉండదు. ఒకసారి మనం ఇంటికి వచ్చాక ఫుడ్ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఇది మనకి సీల్ వేసేది మనదే. అసలు ఏమేమి ఇస్తున్నారు, ఏమేమి ఇచ్చారో చూద్దాం, ఎలా ఉందో చూద్దాం. మనకే అండి, తీసుకుంటున్నా. వెళ్దాం పండి ఇంటికి వెళ్ళి అసలు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఏమేమి ఇచ్చారో చూద్దాం. పెరుగు ఒకటి, గోంగూర, ఇంకా దాల్చా, చికెన్ ఫ్రై అండి, అది బిర్యానీ రైస్ అండి. అసలు చూద్దాం, అది ఓపెన్ చేసి. ఇంకా నిమ్మకాయ ఒకటి ఇచ్చారు, ఓపెన్ చేసి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. వెయిట్ అండ్ సీ.
ఓపెన్ చేశానండి, చూద్దాం. ప్లేట్లో వేసుకుంటున్నాను. రైస్ మాత్రం ఒక్కరికి సరిపోయిద్దండి. దీని కాస్ట్ వచ్చి 250 రూపీస్ అండి. నేను 250 రూపీస్ తీసుకున్నారు నాకు 5 పీసెస్ బిర్యానీ. ఎన్ని పీసెస్ ఉన్నాయో చూద్దాం, ఎలా ఉందో కూడా చెప్తాను టేస్ట్ చేసి. ఓపెన్ చేసి ఉంచాను. నేనైతే 4 పీసులు వేసుకున్నాను. ఇంకా ఎన్ని ఉన్నాయో మొత్తం లెక్కేసి చెప్తాను. 1 2 3 4 5 6 7 8 పీసులు వచ్చినాయండి. చూద్దాం వెయిట్. నిమ్మకాయ తీసుకున్నా. నిమ్మకాయ పిండుకున్న రైసును చికెన్లో. గోంగూర ఓపెన్ చేస్తామండి. గోంగూర లేనిది ఈ గుంటూరులో బిర్యానీ తిన్నట్టు ఉండదండి. గుంటూరు అంటేనే గోంగూర అండ్ మిర్చి, ఈ రెండు ఫేమస్ అండి. గోంగూరకు మిర్చికి చెప్పక్కర్లేదు, అంతా వరల్డ్ వైజ్ ఫేమసే. టేస్ట్ చేద్దాం ఒకసారి, కలుపుకొని చేస్తున్నా. చూద్దాం ఒకసారి ఎలా ఉందో. చికెన్ పీస్ తీసుకున్నాండి, వితౌట్ బోన్ అండి, బోన్లెస్ ఇచ్చారు పీసెస్ కూడా. చాలా జ్యూసీగా, చాలా మెత్తగా, చాలా బాగుందండి. తింటున్నాను, చూద్దాం. తిన్న తర్వాత మీకు ఏ విషయం చెప్తాను. చాలా బాగుందండి, చాలా టేస్ట్గా, చాలా మెత్తగా. గోంగూర పుల్లగా, మసాలా కూడా స్పైసెస్ లేవు, అంత నార్మల్గా ఉంది. చిన్నపిల్లలు కూడా తినొచ్చు, బాగుంది. చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుందండి. మెత్తగా చాలా బాగున్నాయి పీసెస్ కూడా. అన్నీ బోన్లెస్ ఇచ్చారు. చాలా బాగుంది, నాకు చాలా నచ్చిందండి. చాలామందికి బాగుంటుందండి, చాలా ఫేమస్ గుంటూరులో, చాలా బాగుంటుంది. ఇది చాలామందికి తెలుసు, బట్ నాన్ లోకల్ పీపుల్స్కి ఎవరికి తెలియదండి. మన లాంటి వాళ్ళు తెలియజేస్తే తప్ప. ఎవరైనా గుంటూరు వస్తే ఒకసారి ట్రై చేయవచ్చు, మీరు ఎప్పుడైనా తినొచ్చు, బాగుంటుంది. సెకండ్ వచ్చి మనం దాల్చా వేసుకొని చూద్దాం, అసలు అది కూడా టేస్ట్ చేసి చెప్తాను. దాల్చా ఎలా ఉందో కూడా మీకు చూపిద్దామని చెప్తున్నాను. దాల్చా వేసుకున్నానండి. దాల్చా బాగుంది, చిక్కగా బాగుందండి. చూద్దాం. చికెన్ పీస్ తీసుకున్నాను. దాల్చా కూడా చాలా బాగుందండి. పుల్లగా అలా ఉంటే కొన్ని ఏరియాలో, ఇది బాగుంది, కమ్మగా, చాలా టేస్ట్గా, చాలా బాగుంది. చాలా అండి. నన్ను లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జై హింద్.